శ్రీ గురు పీఠంలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించే విగ్రహాల గురించి చైర్మన్ పెద్దగోని చిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ గురు పీఠంలో జూన్ 3వ తారీఖున జరిగే శ్రీ గణేశ సహిత శ్రీ దత్తాత్రేయ మహాస్వామి, శ్రీ శ్రీపాద వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ అక్కలకోట స్వామి సమర్థ శ్రీ సాయినాథ్ మహారాజ్ వారికి జూలాదివాసం జరపడానికి కాకినాడ యానం నుంచి సముద్ర జలాలను, మానస సరోవరం నుంచి తెచ్చిన జలాలు, మంత్రాలయం నుంచి తుంగభద్ర జలాలను, బీచ్పల్లి నుంచి కృష్ణానది జలాలను, బాసర్ నుంచి గోదావరి జలాలను, కుంభమేళాల నుంచి తెచ్చిన మహాకుంభమేళ పరమ పవిత్రమైన జలాలతో జలాదివాసం నిర్వహించబడును. అరుదైన అతి పవిత్రమైన జలాలను తలపై చల్లుకుంటే సర్వదోషాలు హరిస్తాయని, కావున భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని పునీతులు అవుతారని, ఆ దివ్యగురు మూర్తుల కరుణ మీపై వర్షిస్తుందని ఆయన వివరించారు. ధ్యానమూలం గురోర్మూర్తిం, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృపా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు గ్రామం, శివంపేటల మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో అరుదైన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం దేవాలయము, పంచవటి మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాలు నిర్మించి జూన్ 3వ తారీఖున జలాదివాసము ముహూర్తము నిర్ణయించినందున అట్టి జలాదివాస పూజా కార్యక్రమానికి కాకినాడలోని యానం నుండి సముద్ర జలాలను సేకరించడం జరుగుతుంది. మంత్రాలయం నుండి తుంగభద్ర జలాలు, బీచ్పల్లి నుండి గంగా జలాలు, బాసర్ నుండి గోదావరి నదీ జలాలు, కుంభమేళ నుండి తీసుకువచ్చిన కుంభమేళ, మహాకుంభమేళ జలాలు, మానసరోవరం నుండి తెచ్చిన మానసరోవర పరమ పవిత్రమైన జలాలతో జలాదివాసం చేయబడుతుంది. దత్తాత్రేయ మహాస్వామి వారి దర్బారు, గోమాత, 4 వేదాలు, శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కలకోట స్వామితో సహా విఘ్నేశ్వరుడు, శ్రీ సాయినాథునికి ప్రత్యేకంగా గర్భాలయంలోనే జలాదివాసం నిర్వహించబడుతుంది. విగ్రహాలు అతిపెద్ద సైజులో ఉండడం వల్ల ఆరు బయట కాకుండా, సభా మంటపంలో కాకుండా గర్భాలయంలో జలాదివాసం నిర్వహించబడుతుంది. మిగతా ఉత్సవమూర్తులు విఘ్నేశ్వరునికి మరియు
శిఖర కలశాలు సభా మంటపంలో జలాదివాసం చేయబడుతుంది. ఈ అతి పరమ పవిత్రమైన సృష్టిలోని జలాలు అన్నీ మన గురుపీఠానికి వచ్చి ఇక్కడ దివ్యమూర్తులను పునీతులను చేస్తున్న సందర్భంలో భక్త మహాశయులందరికీ నా విన్నపము, మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఈ జలాలను స్పృశించి తలపై స్పృశించుకున్నట్లయితే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి, సర్వ దోషాలు నివారింపబడతాయి. ఈ అరుదైన అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా మీ అందరితో నేను మనవి చేస్తున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.